నమస్తే అందరికీ. ఇప్పుడు కార్తీక పురాణం మోహన్ వారి 6వ అధ్యాయం. వ్యాధ విముక్తి వృత్తాంతము, దీపదాన మహత్యము, ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతం. వశిష్ఠుడు మరల ఇట్లనెను: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరి సన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి ఘృతములను పోసి వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తర్వాత బ్రాహ్మణ భోజనము గావించి తర్వాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఈ దీపమును దానము చేయవలెను. మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంప్రదాయకము కనుకనే నేను ఇప్పుడు దీపదానము చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసందాచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను, శాస్త్ర ఫలమును, ఆయుస్సును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయ బలముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుతబంధు విహీన అయిన ఒక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించడిది, ఎప్పుడు దూషితాన్నమును భుజించడిది, చద్యాన్నమునే తినడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట, కుట్టుపని, నూరుట, రూపుట మొదలైన పనులను చేసేది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యంతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసం చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లా అజ్ఞానంతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగం వలన శ్రీరంగమునకు పోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూసి, అయ్యో, ఈ చిన్నది అన్యాయంగా నరకమేళ పాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లని: ఓ మూఢురాలా, ఇప్పుడు నా మాటలను విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో కూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయం భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందు పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగ వలె నశించును. ఇది నిక్షయము. నిత్యముగాని దేహము నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడు హరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో వారి పాదార మీద ధ్యానం చేయు. కార్తీక మాసమందు ప్రాతస్నానం ఆచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపము నశించును, సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళాను. తర్వాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానం, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము. ఈ ప్రకారంగా కార్తీక మాసము 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేశాను. 4 రోజులు శీతోదక స్నానం చేయుట చేత ఆ స్త్రీకి శీతజ్వరం సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింపగలు పీడితురాలై బంధుహీని అయి
దుఃఖించి తీవ్రకు మృతి చెందినది. తర్వాత విమానం ఎక్కి శాస్త్ర సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలియక చేసిన పాపములను నశింపచేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పి తిని. దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును తెంచుకొని వైకుంఠమును పొందుదురు. థ్యాంక్ యూ.